దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అమ్మ చాలా బాధ ఉన్నది అని చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. బాగున్నారా అని మీరు అడుగుతారు, కానీ మాకు అన్ని శ్రమలేనమ్మా అంటారు. కానీ నేను ప్రాణంతో ఇచ్చిన దేవాతి దేవునికి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలం? మనం ఏమి ఇవ్వలేము. కానీ ప్రాణంతో ఉంచిన యేసయ్యకు ప్రతినిత్యం స్తుతి నీకు వందనాలయ్యా, మమ్మల్ని ప్రాణంతో ఉంచారయ్యా, మీకు వందనాలయ్యా. శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నారయ్యా, మీకు వందనాలని ప్రతినిత్యం మనం చెప్పాలి. మనం ఎప్పుడైతే అలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదాకా శ్రమలే ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శరీరానికి ఎన్నో రోగాలు ఉంటాయి. కానీ వాటినన్నిటి నుంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నా ప్రియబిడ్డలారా, మీరు ఈ వాక్యం వింటున్నారని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మీరు బలపడుతున్నందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. తప్పకుండా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చల్లాలి. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు అయ్యా, గడిచిన వారమంతా మమ్మల్ని నీరెక్కల కిందన భద్రపరిచినావు. ఎంతో భయంకరమైన వర్షాలు, ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారయ్యా. మా ఇండ్లలో ప్రభా, ప్రతి కుటుంబంలో సమాధానం లేకుండా నాయన ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కరికి దగ్గు, జ్వరాలు ప్రభా. ఎంతో నా తండ్రి మానసికంగా ఎంతోమంది వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్నారయ్యా. వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా కుటుంబాలను రక్షించమని, మా కుటుంబాలను కాపాడమని, మాలో ఉన్న చీకటి శక్తులన్నిటినీ యేసు మీ నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వేదనతో ఉన్న కూర్చున్న ఈ బిడ్డలందరికీ ప్రభా, నిమలనైన స్వరమును వినిపించి భయపడుకునే నీకు తోడుగా ఉన్నానని విశ్వాసంలో ఈ బిడ్డలు బలపడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా తండ్రి. ఏ వేదనతో కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ప్రభా, వేదనలు తీర్చే దేవుడు నీవున్నావని నీ పైన విశ్వాసం ఉంచుకొని ప్రభా, వారి జీవితాన్ని కొనసాగించటకు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇక బలహీనరాలని బాబు నీ బలంతో నింపునాయన, శక్తిహీనరాలని నీ శక్తితో నింపునాయన అయ్యా. మీకు వందనాలు. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. కృప చూపునాయన. ఇక తండ్రి, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని మాట్లాడుతున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు వందనాలు. మరి ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకొని, ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలేనుగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అంటే, మన మనసు ఎప్పుడు ప్రతినిత్యము ఎక్కడ ఆనుకుంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ దినాల్లో అయితే ఎక్కువ సెల్ ఫోన్ మీద ఆనుకుంటున్నాం బాగా. తర్వాత ప్రతి దాని మనుషుల పైన ఆధారపడుతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాను. మన మనసు ఎవరి మీద ఆనుకుంటున్నాం? ఈ లోకం పైన ఆనుకుంటే ప్రయోజనం లేదు, కానీ ఈ లోకం పైన ఆనుకుంటే ఏమీ లాభం లేదు. కానీ దేవుని పైన మనం ఆనుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకం వైపుకే మనల్ని చూపిస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, ఆదాము అవ్వకు దేవునితో సహవాసం, ఆదాము అవ్వ దేవునితో ఉండాలని, దేవునితో జీవించాలని ఆయన ఇష్టపడినప్పుడు అవ్వ మనస్సు సాతాను పైన పెట్టింది. అంటే ఆమె చెప్పే మాటల మీద మనసు పెట్టింది. ఇది నిజమా అని మాట్లాడుతున్నప్పుడు అవునా అని మరి దేవుని నుండి దూరపరచబడ్డది. మనకు తెలుసు ఆదాము అవ్వల కథ. ఎన్నో రోజులుగా మనం వింటూ ఉన్నాం. కానీ ఈ లోకం మనం కూడా అప్పుడు జరిగింది, కానీ
ఇప్పుడు కూడా మనం మనసంతా ఈ లోకం పైన పెడుతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, అంటే ఆయన పైన ఆనుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట. కొంచెం కొంచెం కాదు, మనుషుల పైన ఆధారపడినప్పుడు ఏం చేస్తారంటే మనల్ని కొంచెం దాకా తీసుకెళ్తారు, కానీ మనకి సంపూర్ణంగా వాళ్ళు మనకు సహాయం చేయరు. మనం మనుషుల పైన కానీ, కుటుంబం పైన కానీ, భర్త పైన కానీ, బిడ్డల పైన కానీ, భార్య పైన కానీ, డబ్బు పైన కానీ మనం ఆధారపడినప్పుడు అవి మనకేమి ప్రయోజనం ఇవ్వవు. కానీ దేవుని పైన ఎప్పుడైతే మనం ఆధారపడతామో, మన మనస్సు, మన తలంపులు అన్నీ ఆయన చేతులకు ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అంతదాకా జరగదు. కాబట్టి అపవాది ఏంటంటే, అపవాది మోసగాడని చెప్తున్నది ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకం మోసపుచ్చుచు అపవాదనియు సాతాన్ పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం అది భూమి మీద పడద్రోయబడింది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్రి. కాబట్టి పడద్రోయబడిన అపవాది ఏం చేస్తుందంటే, ఏర్పరచబడిన వారు సైతం కూడా మనస్సుని, తలంపుల్ని, అవునా దేవుడు చేస్తాడా, ఎందుకు చేస్తలేడు, దేవుడు చేయడండి, దేవుడు రాడండి, దేవుడు మన పట్ల కార్యం చేయడు, దేవుడు మర్చిపోయాడండి, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఎవరు కలుగ చేస్తున్నారంటే సాతానుడు కలుగ చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12:12 భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధం కలవాడు మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఆ మనసులను అంతటినీ డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే సెల్ ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్లు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. పాపము, వ్యభిచారము, దొంగతనము, వీటి మీద ఈజీగా సంపాదించుకోవచ్చు కదా, కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి అనే మనస్తత్వాన్ని మనుషులకు వచ్చింది. పాపం చేస్తే సరిపోతుంది, ఈ పూర్తికే తృప్తి పడితే అయిపోతుందని మన మనసును అంతటిని డైవర్ట్ చేసేస్తున్నాడు సాతానుడు. అందుకే అన్నాడు హబక్కూకు రాసిన గ్రంథం 1:15 అన్నాడు, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే మనం వాని వల్ల చిక్కుపడిపోతే వాడు గంతులేస్తున్నాడట, వల్లోకి లాగుతున్నాడు, ఎర్ర చూపిస్తున్నాడు, వానిపైన ఆనుకునేటట్లు చేస్తున్నాడు. కానీ అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న దేవుని మీద ఆనుకున్నప్పుడు వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి, మన దేవుడు అన్యాయస్తుడు కాడండి, మన దేవుడు మూగవాడు కాడు, మన కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా నీ మొర వినే దేవుడు. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 24:24 అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచదు. ఏర్పరచబడిన వాళ్ళని కూడా లాగేయడానికి అబద్ధ ప్రవక్తలు చాలామంది భయంకరంగా తయారయ్యారు. కానీ దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. వాడు చేస్తున్న సాతాను యొక్క పని అదే. కాబట్టి మనం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మెలకువగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును, మీ మనసు దేవుని పైన నిలబెట్టుకోండి అని ప్రతి నిత్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. టీవీల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ అవన్నీ మనసులో పెట్టుకోవాలి. నా కుమారుడా సామెతలన్నీ చదవాలి. చదివితే అందులో అంతా కుమారుడా, నా కుమారుడా, నా మాట విను, యెహోవా భయభక్తులు కలిగి ఉండు, నీకు మరణం కాకుండా జీవం కావాలంటే ఆయన యందు ఉండు అని ప్రతినిత్యం దేవుని వాక్యం మనకి చెప్తూ ఉన్నది. కానీ మనము అది ఎట్లాంటివంటే అపవాది తంత్రగాడు, మోసగాడు. కాబట్టి వాని వల్లలోనే మనం చిక్కుపడిపోతున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, వాని పైన వెళ్ళొద్దు, నా పైన నువ్వు రా. కాబట్టి పలు విధమైన అల్పకాల పాప భోగములను ఎరగా వేస్తున్నాడు, మనకి ఎరగా చూపిస్తున్నాడు. ఏం కాదులే, తప్పు చేస్తే ఏమున్నది, మోసం చేస్తే ఏమున్నది, అబద్ధం ఆడితే ఏమున్నది, ఏం కాదులే చూస్తున్నాడు దేవుడు మనల్ని. మనం చేస్తే ఏదో అల్పకాల పాప భోగాల కోసం, కానీ అవి వద్దని ప్రభు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. అల్పకాల సుఖాలపై మనసు నుంచుకొని నిత్యమైన దేవునిపై మనసు నుంచితే మన జీవితం ధన్యకరమవుతుంది. అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 అంటున్నాడు, అన్ని ఆయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా?
మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కారన్నాడు. ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు. ఇవన్నీ ప్రేరేపిస్తూ ఉన్నాడు. వ్యభిచారము, పాపము, దొంగతనము, మోసము, అబద్ధాలు ఇవన్నీ చేస్తాడు. కానీ ఆయన అంటున్నాడు దేవుని రాజ్యానికి వారసులు కారు. కానీ ఏమంటే మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ నీతిమంతులుగా మనం తీర్చబడినందుకు దేవునికి వందనాలు. ఇందులో చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంకా మన జీవితాలు మార్చుకోకుండా, ఇంకా మన మనసుని ఈ పాప దాని మీదనే మనం పెట్టుకుంటే మన జీవితం నాశనం అయిపోతుంది. అందుకే అన్నాడు, ఇంకేమన్నా ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-5 వచనాలు మీరు చదవండి. అందులో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. మనం ఎట్లుండాలంట? పరిమళ వాసనగా ఉండడానికి కొరకు, సాతాను వైపుకు వెళ్ళడానికి కొరకు కాదు, ఆయనకు మంచి వాసనగా పరిమళ వాసనగా ఉండడానికి కొరకు ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకొరకు తెలుసా? నిన్ను రక్షించాలని, ఆ నరక కూపంలో నుండి నీకు విడుదల కలుగ చేయాలని, ఆ సాతాను నోట్లో చిక్కుకొనకుండా ఆయన పరలోక రాజ్యానికి నేను వారసులుగా చేయడానికి కొరకే ఆయన మన కొరకు మరణించినాడు, మన కొరకు తిరిగి లేచినాడు, మళ్ళీ పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి కొరకు. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? అందుకే అంటున్నాడు, మీరు మార్పు చెందండి, మారండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని ప్రతి దినము వాక్యం చెప్తూ ఉన్నది. ఎప్పుడు మారుతావు బిడ్డ? ఎప్పుడు నీ మనసు దేవుని పైన ఆధారపడతావు? ఎప్పుడు నీ మనసు దేవునికి ఇస్తావు? ఆయన అంటున్నాడు, దేవునికి ఇష్టమైంది మారిన మనసే దేవునికి ఇష్టమైనది. మన జీవితాలు ఇంకెన్ని దినాలు మనసు మార్చుకోకుండా, మన జీవితాన్ని ఇంకా దేవుని పైన ఆధారపడకుండా జీవిస్తే ఎప్పుడు ఆగిపోతావో నీకు తెలుసా? నీకు తెలియదు ఎప్పుడు ఆగిపోతావు. ఒకవేళ ఆగిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆయన పైన నీ మనసు నిలబెట్టినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకే అన్నాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములు అన్నాడు, మనం ఒకరినొకరు అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, కోపపడకుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలివాడిక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తం తన చేతులతో మంచి చేయొచ్చు కష్టపడవలను. హల్లెలూయా. దుర్భాషలైనను అంటున్నాడు, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీటో రోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దుఃఖపరుస్తున్నామేమో మన మనసు అంతా వీటి మీద పెట్టుకొని, ఈ పాపపు లోకంలో పెట్టుకొని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపిత్రుడైనను, విగ్రహారాధికుడి ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియనని ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు. నా ప్రియబిడ్డలారా, ఇన్ని వాక్యాలు మనం చదువుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనం. ఇంకా మన జీవితాలు ఇలాంటి లక్షణాలన్నీ, ఇవి సాతాను యొక్క లక్షణాలు. వాడు ఒరలొగ్గుతాడంట, ఒరలో లాక్కుని కూర్చోపెట్టుకొని వాడు సంతోషపడతాడంట. దేవుని దగ్గర నుంచి మనం హక్కుదారులుగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇవన్నీ మన జీవితాల్లో ఉన్న ఈ సాతాను లక్షణాలన్నీ మనం తీసేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఎలాగున్నాము ప్రభు అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఇంకేమన్నంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, నా కుమారుడా నీ విని జ్ఞానం తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకొనుము, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయకుము, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. 26వ వచనం, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము,
నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. చూసారా, ఇవి నేను మాట్లాడేటి కావండి. దేవుడి దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే త్రాగుబోతులు, నిద్రమత్తు ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ వద్దంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మంటున్నాడు. మనం ఇస్తున్నామా? ఈరోజు ఆయనకు ఆ మనసు, నీ మనసును ఆయనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలేనుగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవా నువ్వే, నీ పైననే నేను ఆధారపడుతున్నాయా, మనుషుల పైన కాదయ్యా, నా మనసు నీ పైన ఆనుకుంటానయ్యా అని నువ్వెప్పుడైతే ఆయనకు సరెండర్ అయిపోతావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అన్న దేవుని పైన ఆధారపడ్డది మనకు తెలుసు. కుమారుని పొందుకున్నది. మరి ఆదాము అవ్వలు, అవ్వ సైతాను పైన నమ్మింది, సమస్తాన్ని పోగొట్టుకున్నది. మన జీవితాలు ఎలాగున్నాయి? లేయా దేవుని పైన ఆధారపడ్డది. భక్తులందరూ దేవుని పైన ఆధారపడ్డారు. అబ్రహాము దేవుని పైన ఆధారపడ్డారు. నోవాహు అంటున్నాడు, ఈ తరంలో చూడగా నువ్వే నీతిమంతుడుగా కనబడ్డాడని దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. యోబు గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నీ గురించి ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే నీ మనసు ఆయన పైన అనుకున్నప్పుడు, భక్తులందరూ ఆయన పైన అనుకున్నారు, ఆయనలో జీవించారు, ఆయన కొరకు బ్రతికారు. అందుకని పరదేశులం, యాత్రికులం, ఈ దేశం మంది కాదు, వందనం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. నా ప్రియబిడ్డ, ఈ లోకం శాశ్వతమైంది కాదు, పరలోకమే మన శాశ్వతం. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-8 వరకు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలన. నీ మనసు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడుతుందో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అది కాలువలు ఓరని దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దాని భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండను, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు నొందదు. ఎందుకంటే దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, దేవుని పైన మనకు ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, లేములు, అనారోగ్యం ఎన్ని కలిగినా దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిలోంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు. మనం మనసును ఆయన మీదకి ఇవ్వాలి. ఆయన మన మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోనమంటున్నాడు. మన మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంతమంది అంటారు, అమ్మ మనసును కంట్రోల్ చేసుకోలేం, ఆ తాగుడికి వెళ్ళిపోతున్నానమ్మా, ఆ వారసత్వానికి, వ్యభిచారానికి, పాపానికి వెళ్ళిపోబుద్ధి అవుతుందమ్మా, నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కానీ ఆయన అంటున్నాడు, నీ మనస్సుని ఏమంటున్నాడంటే బహు జాగ్రత్తగా కాపాడుకొని నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసు, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పమంటున్నాడు. మన మనసు ఎట్లున్నది? మన బిడ్డలకి ఏం నేర్పిస్తామండి? మనం చేసినయే మళ్ళీ బిడ్డలు అవే నేర్చుకుని, నువ్వు చేస్తున్నావు కదా డాడీ, నువ్వు చేస్తున్నావు కదా మమ్మీ, నేను కూడా అట్లనే చేస్తానండి. మనం దేవుని భయం మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం, మన బిడ్డలకు కూడా అదే వస్తుంది అంటున్నాడు. అందుకే దావీదు కీర్తన 24వ అధ్యాయం 3-5 వచనం, వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఇక్కడ పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు, యెహోవా వలన ఆశీర్వాదం ఉంటాడు. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు. మన మనసు ఎక్కడ వ్యర్థమైంది? ఇందాక చెప్పని తాగుడు, వ్యభిచారము, మోసము, అక్రమము, ఇవన్నీ ఉన్న లక్షణాలు దేవుని రాజ్యానికి వారసులు కారంటున్నాడు. నా ప్రియబిడ్డ, నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కావాలనే ఆయన నీ కొరకు శిలువలో రక్తం కార్చినాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు స్థలం సిద్ధపరచ పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం ఏది శాశ్వతం కాదు. ఈ క్షణం మట్టికే, మనం ఈ కాలం మట్టికే క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో, అందరికన్నా మరీ దౌర్భాగ్యమైపోతాం. నా ప్రియబిడ్డ, నీ మనసు ఎవరి మీద అనుకుంటున్నదో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. సాతాను పైన ఆధారపడుతున్నావేమో, సాతాను మాటలను నమ్మొద్దు.
సాతాన్ని మోసం చేసి ఆశ చూపి మోసం చేసి నిన్ను నరకానికి పట్టిస్తాడు. వాడు ఒరులు వగ్గి లాక్కుని కూర్చుని నిన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాడు సంతోషపడతాడంట. చూసావా దేవా, నీ యొద్ద నుండి నేను గెలుచుకున్నానని. అది మనకు కావాలా? అది నరకానికి దారితీస్తుంది. అందుకే అంటున్నాడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవాను వెదుకుటకు మనసు నిలుపున్నారట వారందరూ. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం, ఉజ్జియా ఏలను ఆరంభించిన 14 ఏండ్ల వాడు యెరూషలేములో అతను 52 సంవత్సరం లేను. అతని తల్లి యెరూషలేము కాపురస్తులు, ఆమె పేరు యొక్కల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములు అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. చూసారా, దేవుని ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవుని ఎప్పుడైతే ఆశ్రయించాడో, ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్లింపచేశాడట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం, మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళని ప్రయోగించుటకు ఉపశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో బురుజులోను ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. చూసారా, దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడ్డాడు, కానీ ఉజ్జయ ఆధారపడినంత కాలం, దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అభివృద్ధి పరిచాడు. ఆ తర్వాత మరి 16వ వచనంలో చూస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. మనసులో గర్వం వచ్చేసింది, నేను చేస్తున్నాను అన్నీ అనుకొని. ఎప్పుడైతే గర్వపడ్డాడో అది చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడు. 19వ వచనం, ఉజ్జయి ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచున్నప్పుడు అతని నోట కుష్ఠరోగం పుట్టెను. చూసారా, మనకు తెలుసు, అక్కడ ఆలయంలోకి వెళ్ళి మరి యాజకులు చేయవలసిన పని ఆయన వేయడానికి చేశాడు. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు 18వ వచనం, వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జాయి యెహోవాకు ధూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. అన్నీ చేశాడు, కానీ గర్వించాడు. నేను కూడా ఈ ధర్మం, యాజక ధర్మం నేను చేస్తాను అనుకున్నాడు. ఎప్పుడైతే వెళ్ళాడో, ధూపార్తిని పట్టుకుని వెళ్ళాడో, దేవుడు మరి అక్కడ చూసినట్లు మనం చూస్తున్నాం. రౌద్రుడై యాజకుల మీద కోపం చూపిన యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతను ఉండగా యాజకులు చూచునప్పుడు అతడి నోట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యా యాజకులందరూ అతని వైపు చూడగా అతడి నొసట కుష్ఠం కలిగి ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టింది. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును తరపడెను. రాజైన ఉజ్జయి తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. చూసారా, కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపాడు. ఆ మందిరానికి పోవడానికి కూడా గర్వించాడు, నేను చేస్తాను అనుకున్నాడు. మన జీవితాల్లో అలా గర్విస్తున్నామేమో. మన మనసులో దేవుడిని ఎందు ఆశ్రయించినప్పుడు, దేవుని పైన మన మనసు నిలిపినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుండే. కానీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మరి మనసును గర్విస్తున్నావేమో, గర్వించొద్దు అంటున్నాడు. అందుకే యెహోవాను వెతుకుడు వారు బలమందుదురు అన్నాడు. మనం వెతకాలి ప్రతి నిమిషం ఆయన తినం. రాజయ్య ఉజ్జయం చూశారు కదా, అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18, విరిగిన హృదయం గల వారికి యెహోవాసనుడు, నలిగిన మనసు గల వారికి యెహోవా ఆయన రక్షించును. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచుము. 17వ వచనం, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు ఆలక్ష్యం చేయవు. విరిగిన మనసుతో మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, దేవుని పైన మనం ఆనుకుంటామో, మన మనసు ఎప్పుడైతే ఆయనకి ఇస్తామో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఈయన గర్వించాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. గర్వపడుతున్నామేమో, మోసం చేస్తున్నామేమో, అబద్ధాలు ఆడుతున్నామేమో, వ్యభిచారం చేస్తున్నామేమో, పాపంలో జీవిస్తున్నామేమో. అది వద్దంటున్నాడు ప్రభు. ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఏలనగా అతడు
నీ యందు విశ్వాసం ఉంచాను. నువ్వు దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావు, దేవా నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తావయ్యా, నా పట్ల మహోపకార్యాలు జరిగిస్తావయ్యా, నాలో ఏమైతే నీకు ఏమైనా లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నేను తీసివేసుకుంటున్నానయ్యా, నీతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. ఉజ్జయ్ దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు. నువ్వు ఆశ్రయిస్తున్నావా ప్రభుని? ప్రభుపై నీ మనసు ఉంచుతున్నావా? ఉంచకపోతే నువ్వు కూడా మన జీవితాలు ఏ రీతిగా నాశనం అయిపోతాయి. ప్రభు పైన మనం ఆనుకుందాము. దేవా నీ పైన నేను ఆనుకుంటానయ్యా, నా మనసు నీపై నిలుపుకుంటానయ్యా, ఈ లోకం వైపు కాదయ్యా, నీ వైపుకే నా మనసు నిలుపుకుంటాను. నన్ను పూర్ణ శాంతి గలదానిగా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను చే ప్రభు అని మనం దేవుని అడుకుందాం. మనలో ఆయనకు అయిష్టమైన ఏమైతే ఉన్నాయో నాకు తెలియదు ప్రియబిడ్డ, ఇది నన్ను నువ్వు మోకరించు, ప్రభు దగ్గర ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో. ప్రభా దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు ఆలక్ష్యం చేయమన్నావు కాబట్టి ప్రభా నేను నీకు మొరపెట్టుకుంటున్నానయ్యా, నువ్వు నా పట్ల కార్యము జరిగించని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను పూర్ణ శాంతి గలవానిగా, శాంతి గల దానిగా ఆయన చేస్తాడు. ప్రార్థించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఎవని మనసు నీ మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నావు. ఏలేనుగా అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడు. మేము విశ్వాసం ఉంచాలయ్యా, నువ్వు మా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తావని, మా పట్ల లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని మేము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, నీ పైన ఆధారపడినప్పుడు, నిన్ను నమ్ముకున్నప్పుడు, నీ పైన మా మనస్సుని నిలుపుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు. ఇదిగో ప్రభా, ఉజ్జయి ప్రభా నీ పైన నిన్ను ఆశ్రయించినప్పుడు అద్భుతాలు ఆ బిడ్డ పట్ల జరిగించినావు, రాజు పట్ల. కానీ ప్రభా ఎప్పుడైతే మనసును గర్వించినాడో సమస్తాన్ని పోగొట్టుకున్నాడయ్యా, నీ ఆలయంలోనికి రాకుండా కూడా ప్రభా వెళ్ళగొట్టబడినాడు అయ్యా. మా జీవితాలు అలా ఉండకుండా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడిని, వారిలో నీకు అయిష్టమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో, బూతులు, కొట్లాటలు, చెడ్డ మాటలు, తాగుడు, వ్యభిచారము, ఇవన్నీ నీ నీతికి రాజ్యానికి వారసత్వం కాదయ్యా. మేము నీతిగా బ్రతకడానికి కొరకు మాలో ఉన్న పగ, ద్వేషం, ఈర్ష ఇవన్నీ తీసివేసి, ఇవన్నీ సాతాను లక్షణాలు అన్నిటినీ తీసివేసి నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని జీవించడానికి కృప చూపమని. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదనలు తీర్చే దేవుడు అయ్యా, బాధల్ని తీర్చే దేవుడు అయ్యా, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించే దేవుడు అయ్యా. అయ్యా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభా సాతానుడి వాక్యం ఎత్తుకొని పోకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి వేదనలు తొలగించి వారికి నెమ్మది, శాంతి, సమాధానం వారి కుటుంబాల్లో దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరాలు కొన్ని తప్పకుండా ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. తప్పకుండా మీరు ఈ వాక్యం ద్వారా బలపడితే తప్పకుండా ఈ కార్యక్రమంని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన లెనిన్ ప్రణీత కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.